Hi to all, I am back. I would like to explain today how to make questions from sentences through Telugu. ఈ రోజు క్లాస్లో మనము సెంటెన్సెస్ నుంచి క్వశ్చన్స్ ఎట్లా రెడీ చేస్తాం, ఎట్లా తయారు చేస్తామని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ టాపిక్ ప్రీవియస్ వీడియోకు లింక్ ఉంటుంది. ప్రీవియస్ వీడియో అంటే ఏంటి, మనం ఏం చెప్పుకున్నాము, బీ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఆ బీ ఫార్మ్స్ తో మనకు అవే ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇక్కడ అందులో తీసుకున్న ఎగ్జాంపుల్స్ నుంచి మనం క్వశ్చన్స్ ఎట్లా రెడీ చేస్తామో నేను చెప్పబోతున్నాను. సో ఇక్కడ దానికంటే ముందు నేను మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను వాటిని తెలుగులో చెప్తాను, మీరు ఇంగ్లీష్లో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్లో పెట్టండి. ఓకే. సో జనరల్గా మనం పడుకున్నప్పుడు కొంతమంది గురక పెడుతుంటారు. దాన్ని కొన్ని ప్లేసులలో గుర్రు అంటారు, గురక అంటారు. గురక పెట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, దాన్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా పువ్వు వికసించడాన్ని, అదే మొగ్గ వికసించడాన్ని ఏమంటారు, వికసించడాన్ని ఏమంటారు, సో దాన్ని కూడా మీరు ఇంగ్లీష్లో ఏమంటారో పోస్ట్ చేయండి. అదేవిధంగా మనము ఒక పర్సన్ సన్నగా ఉంటే ఏమంటాము, హీఈస్ థిన్, అతను సన్నగా ఉన్నాడు అంటాం. ఒకవేళ లావుగా ఉంటే హీఈస్ ఫ్యాట్, అతను లావుగా ఉన్నాడు అంటుంటాం. ఈ రెండు కాకుండా సన్నగా మరియు లావుగా కాకుండా ఇంకొక పదం ఉంటుంది మనకి, బొద్దుగా. ఆ బొద్దుగాని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా ట్రై చేయండి. లాస్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మనం ఇంట్లో చీపురు ఉంటుంది ఊడవడానికి, ఆ చీపుర్ని ఇంగ్లీష్లో ఏమంటారు, వీటిని మీరు ట్రై చేసి మన కామెంట్ బాక్స్లో తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఓకే, దాని ఆన్సర్స్ పెట్టండి. సరే, ఇక్కడ ఏంటి అంటే మనం సెంటెన్స్ నుంచి క్వశ్చన్ ఎట్లా రాస్తాం. మనం బీ ఫార్మ్స్ లో ఏం తెలుసుకున్నాము, కాలాలు 3, అవేంటి, గడిచిన కాలము, గడుస్తున్న కాలము, గడవాల్సిన కాలము, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అని మనం తెలుసుకున్నాం. వాటి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసినాం. ఒక చాలా చిన్న టాపిక్, వెరీ సింపుల్ అండ్ ఈజీ, కానీ క్వశ్చన్స్ రెడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక్కసారి మనం తీసుకున్నట్లయితే, మనం పాస్ట్ లో మనం ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాము. ఈ 2 ఎగ్జాంపుల్స్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఒకసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే, హీ వాజ్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అంటే అర్థమైంది, అతను నిన్నటి రోజు హైదరాబాద్ లో ఉన్నాడు. ఇది ఒక సెంటెన్స్. అతను నిన్న హైదరాబాద్ లో ఉన్నాడు అనేది ఒక సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ లాగా మార్చేస్తే ఎట్లా అవుతుంది అంటే, అతను నిన్న హైదరాబాద్ లో ఉన్నాడా, అతను నిన్న హైదరాబాద్ లో ఉన్నాడా క్వశ్చన్, అతను నిన్న హైదరాబాద్ లో ఉన్నాడు ఆన్సర్. మరి దీని నుంచి మరి క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, చాలా 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 సింపుల్. ఇక్కడ ఈ వాజ్ ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ముందు పెట్టేయడమే. అంటే ఎట్లా వస్తుంది చూడండి, వాజ్ హీ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. వెరీ సింపుల్. ఇది క్వశ్చన్ గా మారిపోయింది చూడండి. వాజ్ హీ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అంటే అతను నిన్న హైదరాబాద్ లో ఉన్నాడా. వెరీ సింపుల్, ఇంతే. సో ఈ విధంగా మనం ఈ సెంటెన్స్ ని క్వశ్చన్ లాగా మార్చేస్తాం. హైదరాబాద్ లో ఉన్నాడు, ఇది ఉన్నాడా, ఇది. అదే విధంగా సెకండ్ ఎగ్జాంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే, దే వర్ ఇన్ వైజాగ్ 2 days ఎగో అంటే అర్థమైంది, దే అంటే వారు, వర్ అంటే ఉన్నారు. ఎక్కడున్నారు, వైజాగ్ లో. ఎప్పుడున్నారు, 2 రోజుల క్రితం. దీన్ని క్వశ్చన్ లాగా మనం ఎట్లా అడుగుతాం, వారు 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నారా, ఇది క్వశ్చన్. వారు 2 రోజుల క్రితం హైదరాబాద్ లో ఉన్నారా క్వశ్చన్. సేమ్ టు సేమ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఈ వర్ను తీసుకొచ్చి ముందు పెట్టేయాలి, అంతే. వెరీ సింపుల్. సో దాన్ని ఎలా రాస్తాం, వర్ దే ఇన్ వైజాగ్ 2 days ఎగో. ఈ విధంగా మనం రాసేయచ్చు. సో ఇక్కడ ఈ ఫస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అంటే, వర్ దే ఇన్ వైజాగ్ 2 days ఎగో అంటే వారు 2 రోజుల క్రితం వైజాగ్ లో ఉన్నారా క్వశ్చన్ గా మారిపోతుంది. చాలా సింపుల్ అండి. ఈ విధంగా మనము ఈ సెంటెన్సెస్ ను క్వశ్చన్స్ గా మార్చేయచ్చు. వీటిని మనము నెగిటివ్ గా కూడా మనం తీసుకోవడం జరిగింది బీ ఫార్మ్స్ లో. ఏంటది అంటే, హీ వాజ్, ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ లో తీసుకుంటే, he was not in Hyderabad yesterday అంటే అర్థమైంది, he was not in Hyderabad, అతను హైదరాబాద్ లో లేడు.
వాజ్ నాట్ లేడు, ఎప్పుడు లేడు, నిన్న, ఎస్టర్డే. హీ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే అంటే అతను నిన్న హైదరాబాద్ లో లేడు. మరి దీని క్వశ్చన్ ఏంటి? అతను నిన్న హైదరాబాద్ లో లేడా, ఇది క్వశ్చన్. అతను నిన్న హైదరాబాద్ లో లేడా, ఇది క్వశ్చన్. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఈ వాజ్ అంతే ముందుకు వచ్చేస్తుంది, మిగతాదంతా సేమ్. మిగతాదంతా సేమ్ అంటే వాజ్ ముందుకు వస్తే ఎలా ఉంటుంది? వాజ్ హీ నాట్, వాజ్ హీ నాట్ ఇన్ హైదరాబాద్ ఎస్టర్డే. అతను నిన్న, హీ అంటే అతను నిన్న హైదరాబాద్ లో లేడా అనేది క్వశ్చన్. సో ఈ విధంగా క్వశ్చన్ గా మార్చేయచ్చు. దీనికి కూడా నెగిటివ్ క్వశ్చన్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. దే వర్ నాట్ ఇన్ వైజాగ్ 2 days ago అంటే అర్థమైంది, వారు 2 రోజుల క్రితము వైజాగ్ లో లేరు అని సెంటెన్స్. మరి క్వశ్చన్ ఎట్లా వస్తుంది? సేమ్ ప్రాసెస్. ఇదే వర్ ముందుకు వస్తుంది, మిగతాదంతా సేమ్ టు సేమ్. వర్ ముందుకు వచ్చేస్తే ఏమి మిగిలింది? దే. దే నాట్ ఇన్ వైజాగ్ 2 days ago అంటే అర్థమైంది, వర్ దే నాట్ ఇన్ వైజాగ్ 2 days ago అంటే వారు 2 రోజుల క్రితము వైజాగ్ లో లేరా క్వశ్చన్. చాలా సింపుల్. ఇక్కడ వాజ్ ముందుకు వచ్చేసింది, ఇక్కడ వర్ ముందుకు వచ్చేసింది, అంతే. ఇది మనం పాస్ట్ లో తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్. మరి మనం ప్రెసెంట్ లో ఏ విధంగా క్వశ్చన్స్ ఎలా రెడీ చేస్తాం ఒకసారి చూడండి. ఐ ఆమ్ ఎట్ కాలేజ్. ఐ ఆమ్ ఎట్ కాలేజ్ అంటే ప్రజెంట్ లో ఐ ఆమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? కాలేజ్ లో ఉన్నాను. ఇది సెంటెన్స్. క్వశ్చన్ లాగా మార్చేస్తే నేను ఇప్పుడు కాలేజ్ లో ఉన్నానా క్వశ్చన్. ఇప్పుడు నేను కాలేజ్ లో ఉన్నాను ఆన్సర్. ఇప్పుడు నేను కాలేజ్ లో ఉన్నానా క్వశ్చన్. అంటే సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా యామ్ అనేది ముందుకు వచ్చేస్తుంది, హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చేస్తే యామ్ ఐ, ఇది ముందుకు వచ్చేస్తే యామ్ ఐ ఎట్ కాలేజ్ క్వశ్చన్. యామ్ ఐ ఎట్ కాలేజ్, యామ్ ఐ ఎట్ కాలేజ్ నేను కాలేజ్ లో ఉన్నానా క్వశ్చన్. నెగిటివ్ లో తీసుకుంటే ఐ ఆమ్ నాట్ ఎట్ కాలేజ్, ఇది నెగిటివ్. ఐ ఆమ్ నాట్ ఎట్ కాలేజ్ నేను కాలేజీలో లేను, అది ఒక సెంటెన్స్. సో దీన్ని క్వశ్చన్ గా మార్చేస్తే సేమ్, మళ్ళీ యామ్ ముందుకు వచ్చేస్తుంది, మిగతాదంతా సేమ్. ఓకే, సో యామ్ ముందుకు వచ్చేసింది. యామ్ ఐ నాట్ ఎట్ కాలేజ్ నేను కాలేజీలో లేనా. ఓకే, యామ్ ఐ నాట్ ఎట్ కాలేజ్ నేను కాలేజీలో లేనా. సో ఈ విధంగా మనము పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా క్వశ్చన్స్ ఎట్లా రెడీ చేస్తాం, చాలా సింపుల్. ఇది తీసుకుంటే షీఈస్ ఎట్ షాపింగ్ మాల్, ఆమె ఈజ్ ఉంది, ఎక్కడుంది? ఎట్ షాపింగ్ మాల్, ఆమె షాపింగ్ మాల్ లో ఉంది. ఈజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు. అదే క్వశ్చన్ గా మార్చేస్తే ఆమె ఇప్పుడు షాపింగ్ మాల్ లో ఉందా క్వశ్చన్. సేమ్. ఓకే, గెస్ చేయగలరా? సో ఈజ్ ముందుకు వచ్చేస్తుంది మళ్ళీ, సింపుల్. ఈజ్ షీ ఎట్ షాపింగ్ మాల్. ఒకసారి చూడండి. ఈజ్ షీ ఎట్ షాపింగ్ మాల్ క్వశ్చన్ మార్క్. ఆమె షాపింగ్ మాల్ లో ఉందా, ఈజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె షాపింగ్ మాల్ లో ఉందా అనేది క్వశ్చన్. సో ఈ విధంగా తీసుకోలేదు, మీకు అర్థమై ఉంటుంది నాకు తెలిసి. నెగిటివ్ లో కూడా ఇలా ఉంటుంది, ఇక్కడ నాట్ వస్తుంది. సో షీ ఈజ్ నాట్ ఎట్ షాపింగ్ మాల్, ఆమె షాపింగ్ మాల్ లో లేదు. క్వశ్చన్ ఏంటి? ఆమె షాపింగ్ మాల్ లో లేదా అని క్వశ్చన్. సో సేమ్, ఈజ్ ముందుకు వచ్చేస్తుంది, ఈజ్ ముందుకు వచ్చిన తర్వాత షీ. ఈ షీ నాట్, ఈజ్ ముందుకు వచ్చేస్తే కంటిన్యూగా ఈజ్ షీ నాట్ ఎట్ షాపింగ్ మాల్, ఈజ్ షీ నాట్ ఎట్ షాపింగ్ మాల్ క్వశ్చన్ మార్క్. ఆమె షాపింగ్ మాల్ లో లేదా. సో ఈ విధంగా మనము ప్రెసెంట్ లో కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనం క్వశ్చన్స్ మార్చేయాలి, క్వశ్చన్స్ గా మార్చేస్తాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడం వస్తేనే అది మనకు ఇంగ్లీష్ ఈజీగా ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ వన్ ఫ్యూచర్. సో ఫ్యూచర్ లో డిస్కస్ చేస్తే, ఫ్యూచర్ లో అనగానే మీకు ఏం గుర్తు రావాలండి? బి ఫార్మ్స్ లలో విల్ బి, ఎస్పెషల్లీ మీకు గుర్తు రావాల్సింది ఏంటి? విల్ బి. సో ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం ఇక్కడ. సో ఫ్యూచర్ లో మనకి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బి
ఇన్ హైదరాబాద్ టుమారో అది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బి ఇన్ ఆర్ ఎట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇన్ హైదరాబాద్ టుమారో అంటే అర్థమైంది. ఐ విల్ బి నేను ఉంటాను. ఎక్కడ ఉంటాను? ఇన్ హైదరాబాద్, హైదరాబాద్ లో ఉంటాను. ఎప్పుడు ఉంటాను? రేపు ఉంటాను. అంటే రేపు నేను హైదరాబాద్ లో ఉంటాను. ఇది సెంటెన్స్. దీన్ని క్వశ్చన్ లాగా ఎలా మార్చేస్తామంటే ఏమీ లేదు, ఈ విల్ వచ్చేసి ముందు పెట్టేసేయాలి. విల్లు ముందు పెట్టేసేయాలి. క్వశ్చన్ ఏంటి? నేను రేపు హైదరాబాద్ లో ఉంటాను. సెంటెన్స్. క్వశ్చన్ ఏంటి? నేను రేపు హైదరాబాద్ లో ఉంటానా? క్వశ్చన్. సో విల్ ఐ బి ఇన్ హెచ్వైడి టుమారో? క్వశ్చన్ అంటే విల్ ఐ బి ఇన్ హైదరాబాద్ టుమారో? నేను రేపు హైదరాబాద్ లో ఉంటానా? ఇలా క్వశ్చన్ గా మార్చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి విల్ ముందుకు వచ్చేస్తుంది. మిగతాదంతా కంటిన్యూషన్ లో హైదరాబాద్ టుమారో, నేను రేపు హైదరాబాద్ లో ఉంటానా? ఈ విధంగా. అదేవిధంగా సెకండ్ వన్ తీసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం అందులో. ఫర్ ఎగ్జాంపుల్, హీ will be a doctor after 1 year. ఒకసారి సెంటెన్స్ చూడండి. he will be a doctor after will be ఉంటాడు. ఎట్లా ఉంటాడు? ఏ డాక్టర్ గా ఉంటాడు. ఎప్పుడు ఉంటాడు? ఆఫ్టర్ 1 year. అంటే సింపుల్ గా చెప్పాలంటే అతడు 1 సంవత్సరం తర్వాత ఒక డాక్టర్ గా ఉంటాడు. ఇది ఒక సెంటెన్స్ ఆన్సర్. సో దీన్ని క్వశ్చన్ లాగా మార్వాలి. 1 సంవత్సరం తర్వాత అతను డాక్టర్ లా ఉంటాడా? ఇది క్వశ్చన్. సేమ్ టు సేమ్, నో చేంజ్, దెర్ ఇస్ నో చేంజ్. విల్ తీసుకొచ్చి మళ్ళీ ముందు పెట్టడమే. సో విల్ హీ బి ఏ డాక్టర్ ఆఫ్టర్ 1 year? క్వశ్చన్ మార్క్. విల్ హీ బి ఏ డాక్టర్ ఆఫ్టర్ 1 year? అతను 1 సంవత్సరం తర్వాత డాక్టర్ గా ఉంటాడా? ఇది క్వశ్చన్. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ మార్చేయచ్చు. నెగిటివ్ లో కూడా మనం నెగిటివ్ కూడా తీసుకుందాం. ఐ విల్ నాట్ బి ఇన్ హైదరాబాద్ టుమారో అంటే అర్థమైంది. ఐ విల్ నాట్ బి నేను ఉండను. ఎక్కడ ఉండను? హైదరాబాద్ లో ఉండను. ఎప్పుడు ఉండను? రేపు ఉండను. అంటే నేను రేపు హైదరాబాద్ లో ఉండను. క్వశ్చన్ ఏంటి? నేను రేపు హైదరాబాద్ లో ఉండనా? ఇది క్వశ్చన్. రేపు నేను హైదరాబాద్ లో ఉండనా అనేది క్వశ్చన్. సేమ్ టు సేమ్ విల్ తీసుకొచ్చి ముందు పెట్టాలి. ఓకే. సో విల్ ముందుకు వచ్చేస్తే విల్ ఐ నాట్ బి ఇన్ హైదరాబాద్ టుమారో? రేపు నేను హైదరాబాద్ లో ఉండనా? ఈ విధంగా. సో ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ మనము నాట్ తీసేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. హీ విల్ నాట్ బి ఏ డాక్టర్ ఆఫ్టర్ 1 year. అతను ఉండడు ఒక డాక్టర్ గా 1 సంవత్సరం తర్వాత. అంటే సింపుల్ గా మన సెంటెన్స్ అతను 1 సంవత్సరం తర్వాత డాక్టర్ గా ఉండడు అనేది సెంటెన్స్. మరి క్వశ్చన్ వచ్చేస్తే సేమ్ విల్ ముందుకు వస్తుంది. సో విల్ హీ నాట్ బి ఏ డాక్టర్ ఆఫ్టర్ 1 year? అతను 1 year తర్వాత, సంవత్సరం తర్వాత డాక్టర్ గా ఉండడా అనేది క్వశ్చన్. సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ గా మార్చేయచ్చు. సో ఇంకా మనం క్వాలిటీ కూడా బీ ఫార్మ్స్ లలో క్వాలిటీని బట్టి కూడా బీ ఫార్మ్స్ యూజ్ చేస్తామని తెలుసుకున్నాం. కాబట్టి ఒక 2 ఎగ్జాంపుల్స్ దానికోసం తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటే అర్థమైంది అతను ఒక మంచి అబ్బాయి. ఇది సెంటెన్స్. ఓకే. ఒక పర్సన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇది అతను ఒక మంచి అబ్బాయి. మరి క్వశ్చన్ ఏంటి? అతను మంచి అబ్బాయా? అనేది క్వశ్చన్. సేమ్ టు సేమ్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ లో ఈజ్ ముందుకు వచ్చేస్తుంది. ఈజ్ హీ ఏ గుడ్ బాయ్? క్వశ్చన్ మార్క్. ఈజ్ హీ ఏ గుడ్ బాయ్? అతను ఒక మంచి బాలుడా? క్వశ్చన్. అదేవిధంగా
మనం ఇంకో ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం అంటే షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. సో ఈ విధంగా తీసుకున్నాం. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. క్వశ్చన్ గా ఇలా మార్చేస్తున్నాము. దీన్ని ఈజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందుకు తీసుకొస్తే ఈజ్ షీ వెరీ బ్యూటిఫుల్. అంటే షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంటే ఆమె చాలా అందంగా ఉంటుంది, చాలా అందంగా ఉంది. సో క్వశ్చన్ ఏంటి? ఆమె చాలా అందంగా ఉంటుందా? సో ఈజ్ షీ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంటుందా అనేది క్వశ్చన్. సో ఈ విధంగా మనము సెంటెన్స్ నుంచి క్వశ్చన్స్ రాయడం తీసుకోవడం చాలా ఈజీ. సో దీన్ని ఈ విధంగా మనం తీసుకుంటాం. నెగిటివ్ లో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ నాట్ పెట్టేస్తాం. హీ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్, అతను మంచివాడు కాదు. మన క్వశ్చన్ ఏంటి? అతను మంచివాడు కాదా? సేమ్ ఈజ్ ముందుకు వచ్చేస్తుంది. ఈజ్ హీ నాట్ ఏ గుడ్ బాయ్, అతను ఒక మంచి అబ్బాయి కాదా? అదేవిధంగా షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉంటుంది. సో దానికి నెగిటివ్ ఏంటి? షీ ఈజ్ నాట్ వెరీ బ్యూటిఫుల్, ఆమె చాలా అందంగా ఉండదు. సో దానికి నెగిటివ్ వచ్చేసి ఈజ్ షీ నాట్. సో ఈ విధంగా మనము క్వశ్చన్స్ గా మనం రెడీ చేసుకోవచ్చు. సో మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.